హాయ్ అండి, అందరికీ నమస్తే. చిక్కుడుకాయలతో రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా చిక్కుడుకాయ టమాటో వేసుకొని పల్లీలు పౌడర్ వేసుకొని టేస్టీగా ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దామా. ముందుగా చిక్కుడుకాయలని కట్ చేసి ఉప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని, ఒక 2-3 టమాటాలని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని తరిగి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతలోపు ఈ పల్లీల్లో ధనియాలని కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త గరుపుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూసారా, ఇందులో చిక్కుడుకాయ ఇవంతా నూనె పైకి తేలే వరకు ఉడికాయి. ఇలా ఖచ్చితంగా చేయాలండి. అప్పుడు ఆ చిక్కుడుకాయలకి టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు వీటి ఫ్లేవర్ అనేది పడుతుందన్నమాట. తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మనకు ముద్దగా కావాలి, ముద్దగా ఉంటేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా నీళ్లు కాస్త మరిగిన వెంటనే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీల పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలి. పల్లీల పౌడర్ వేసాక కర్రీ మనకు కొంచెం థిక్గా అవుతుందండి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు ఏదైనా సరిపోలేదంటే ఈ స్టేజ్లో వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. చాలా రుచిగా ఉంటుంది పల్లీల పౌడర్ వేయడం వల్ల. ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. ఎప్పుడు చేసే ఫ్రైస్ కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.